కొలికిపూడి శ్రీనివాసరావు కొందరు టీడీపీ నేతలకు నిద్రలేని రాత్రులు సృష్టిస్తున్నారు. పార్టీ మద్దతుదారుడిగా విపక్షంలో ఉన్నప్పుడు టీవీ చర్చలతో హోరెత్తించారన్న అభిమానంతో పిలిచి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే ఇప్పుడాయన ఏకు మేకే కూర్చున్నారు. గెలిచిన దగ్గర నుంచి పబ్లిక్గా చేయకూడని పనులు చేస్తూ సొంత పార్టీ టీడీపీనే ఇరకాటంలో పెడుతున్నారు. ఇప్పుడు బెల్ట్ షాపులపై పడి టీడీపీ వారి ఆదాయానికే గండి కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. కొలికిపూడిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక టీడీపీ రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు కొలికిపూడి టీవీ డిబేట్లతో ఫేమస్ అయ్యారు. అందులోనూ లైవ్ చర్చిలో ఒక బీజేపీ నేతను చెప్పుతో కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పట్నుంచి ఎక్కడ టీడీపీ వాళ్లు ఉద్యమాలు చేస్తే అక్కడ వాలిపోయేవారు. అలా నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉంటూ తిరువూరు రిజర్వ్ నియోజకవర్గం టికెట్ పొంది సునాయాసంగా గెలిచారు. గెలిచిన రోజు నుంచే అస్సలు నైజంతో బ్యాటింగ్ ప్రారంభించిన కొలికిపూడి ఏదో విధంగా పార్టీలో టెన్షన్ సృష్టిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది జూలైలో ఏకొండూరు మండలం కంభంపాడులో వైసీపీ నాయకుడు పంచాయతీ స్థలం ఆక్రమించి భవనం నిర్మిస్తున్నాడంటూ ఆ భవనం వద్దకు వెళ్లి దాన్ని పడగొట్టాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. ఉన్న పలంగా భవనాన్ని పడగొట్టలేమని, ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా ఆయన ససేమిరా అంటూ అక్కడే బైఠాయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను పిలిపించుకుని మందలించారు. ఆ తర్వాత కూడా ఆయన తీరు మారలేదు. పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంటూ సొంత పార్టీ ప్రజాప్రతినిధిని అందరి ముందు దూషించడమే కాకుండా గొడ్డలోడుదీసి తంతా అని బెదిరించడంతో ఆ ప్రజాప్రతినిధి సతీమణి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ వివాదం కూడా రాష్ట్ర స్థాయిలో సంచలనం రేకెత్తించింది. తిరువూరు నియోజకవర్గంలో కొందరు తెలంగాణ ప్రాంత వ్యక్తులు అక్రమంగా మట్టి తరలిస్తుండటంపై పత్రికల్లో కథనాలు రావడంతో మీడియా ప్రతినిధులపైన సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. కొలికిపూడిపై పార్టీ కేంద్ర కార్యాలయానికి తరచూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం మద్యం షాపుల వద్దకు వెళ్లి బెల్టు షాపులు నిర్వహిస్తున్నారంటూ దగ్గరుండి షాపు నిర్వాహకులతోనే ఆ షాపులకు తాళాలు వేయించారు. పట్టణంలో ఉన్న షాపుల్ని పట్టణ శివారులో ఏర్పాటు చేసుకోవాలని, బెల్టు షాపులు 24 గంటల్లో తొలగించాలని, లేదంటే తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతాను అనడం షాపు వాళ్లను బెదిరించి దారిలోకి తెచ్చుకునేందుకే అని టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం పరిధిలో మొత్తం 16 మద్యం షాపులకు గాను తిరువూరు పట్టణంలో 4, రూరల్లో 2, గంపలగూడెంలో 4, ఏకొండూరులో 2, విసన్నపేటలో 4 బ్రాందీ షాపులు ఉన్నాయి. ప్రస్తుతం షాపుల నిర్వహణే కష్టసాధ్యంగా మారిందని, పెద్దగా గిట్టుబాటు కావడం లేదని మద్యం షాపుల యజమానులు గగ్గోలు పెడుతుంటే వారిని వేధించడం ఎంతవరకు సబబని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మద్యం షాపులు నిర్వహించే వారిలో ఎక్కువ శాతం కూటమి నాయకులే ఉన్నారని, అలాంటిది వారిపై వేధింపులకు దిగడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొలికిపూడి నోటికే కాదు చేతికి కూడా పని చెప్పే టైప్. ఎవరినైనా సరే కొట్టేస్తారు. ఆయన చేస్తున్న పనులు పార్టీకి ఇబ్బందిగా ఉన్నా సామాన్యులకు సంతోషంగానే అనిపిస్తుంది. అయితే బెల్టు షాపుల వ్యవహారం మాత్రం ఇబ్బందికరమే అవుతుంది. ఎందుకంటే లక్షలు పెట్టి షాపులు తీసుకున్న వాళ్లు ఇప్పుడు భారీ నష్టాలు మూటగట్టుకునే దుస్థితిలో ఉన్నారు. బెల్టు షాపులు లేనిదే వ్యాపారం కష్టమవుతోంది. కొలికిపూడిని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందనేది పార్టీ పెద్దలే నిర్ణయించుకోవాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.